ఈరోజు ఇది వైభోగం బ్యాచ్, ఇది వైరాగ్యం బ్యాచ్ కాదు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ జీవితాన్ని పండగగా ఎప్పుడు జరుపుకోవాలి, ప్రతి జీవి ప్రతి మనిషి. దానికోసమే మనందరం ఏడవడానికి కాదు, జీవితాల్లో ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఎలాంటి సంఘటనలు మనకి ఛాలెంజెస్ ఎదురైనా మనం పండగను మాత్రం జరుపుకోవాలి. ఇప్పుడు మన ప్రభాకర్ జరుపుతున్నట్టుగా ఈరోజు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆయన అన్నారు 2012లో భత్రిజీ, ఇంక మనం తిరగక్కర్లేదు, మన ఆశ్రమాలు ఎక్కడ బాగుంటే ఎన్ని రోజులు ఉండాలంటే అక్కడ 4 రోజులు ఉండడం, అందరూ వచ్చి కలుస్తారు, మళ్ళీ ఇంకో చోటుకు పోతాం. బెంగళూరులో ఉంది, కట్తాల్లో ఉంది, కొట్టాల్లో ఉంది, వశిష్ఠ గౌతమి రాజమండ్రిలో ఉంది, ప్రకృతి వ్యాలీ అరకులో ఉంది. ఈ ఆశ్రమాల్లో ఇంకెన్నో ఆశ్రమాలు మనం అక్కడికి పోవాలని. మనందరం కూడా అంతే. మొన్నటి వరకు మనం కట్తాల్లో ఉన్నాం, ఇప్పుడు సంక్రాంతికి జాతవనంలో ఉన్నాం, రేపు ఫిబ్రవరిలో మనందరం ప్రకృతి వ్యాలీలో ఉందాం, ఉగాదికి వశిష్ఠ గౌతమి గోదావరి దగ్గర ఉందాం. మనందరి ఇల్లులువి. ఎప్పుడైనా చూసి రావాలనుకుంటే మీరు పుట్టిన ప్రాంతమో లేకపోతే మీరు ఉంటున్న ఆ అద్దిల్లులో అద్దిల్లులు అవి, అక్కడికి వెళ్ళి రండి. సొంత ఇల్లుకి మాత్రం ఎప్పుడు వచ్చేయాలి పండగ జరుపుకోవడం కోసం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అంటేనే జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఎలాగో చూపించి వెళ్ళారు ఆయన. ఆయన ఏ రోజైనా రెస్ట్ తీసుకోలేదు భత్రిజీ. 35 సంవత్సరాలు నిరంతరం మనందరినీ చేరి, అందరినీ కలిసి, అందరినీ ఆ ఉత్తేజాన్ని, అందరికీ ఆ అవగాహనని కల్పించి ఈరోజు మనని పిరమిడ్ మాస్టర్లాగా జీవించాలి అందరూ అని అనిపించేలాగా మనం జీవిస్తా. సెలబ్రేషన్ అంటే ఇలా ఉండాలి, జీవితాలు అంటే ఇలా ఉండాలి. ఏ జీవిని ఏడిపించుకుంటూ ఉంటే మన జీవితాల్లో ఏడుపులు ఉండవు. మన జీవితాల్లో ఎవరి జీవితంలోనైనా ఏడుపు ఉంది అంటే దానికి కారణం ఏంటంటే ఆ జీవుల్ని ఏడిపించాం కాబట్టి. మనందరం ఆ జీవుల్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం కాబట్టి డెఫినెట్గా మనకి ఎప్పుడు పండుగ ఉంటుంది. ఈరోజు భిక్షమే గురూజీ ఇక్కడ ఉండడం చాలా ఆనందంగా ఉంది. వారికి నా ప్రణామాలు. మనం ఈ సంబరాలు మరింత అద్భుతంగా జరుపుకుంటా, ముఖ్యంగా ప్రభాకర్ గత సంవత్సరం ఆయన జ్యోతి తీసుకుని ఇక్కడికి వచ్చి, నేను ఇక్కడ కలిసి 4 రోజులు 5 రోజులు మేము కలిసే తిరిగాం భత్రిజీ చైతన్య జ్యోతి తీసుకుని. అప్పుడు స్పష్టంగా చాలా విషయాలు ఇద్దరం కూడా అనుకున్నాం. ఎంత అద్భుతం ఇక్కడ సృష్టింపబడుతుందో, ఎంత అద్భుతం ఇక్కడ జరగబోతుందో. ఈరోజు మార్నింగ్ భత్రిజీ చెప్పినట్టుగా వచ్చే సంవత్సరం డెఫినెట్గా ఇక్కడ 50,000 మంది సంక్రాంతి సంబరాలు జరుపుకుందాం. అందరూ రావాలి, బంధు మిత్రులు అందరూ రావాలి, అందరినీ మనం తీసుకుని రావాలి. 3 రోజులు మనం సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రకృతి వ్యాలీకి ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు మహాకరుణ ధ్యాన మహాచక్రం. ప్రకృతి వ్యాలీలో ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు మహాకరుణ ధ్యాన మహాచక్రం జరుగుతుంది. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అందరూ రావాలి, మీ అందరూ రావాలి. మిమ్మల్ని పిలవడం కోసం వచ్చాను ఈరోజు నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. పిలవడంతో పాటు ఈ ప్రోగ్రాం కూడా వచ్చాడు సార్. నాకు మాట ఇచ్చాడు, నేను 3 రోజులు అక్కడే ఉంటాను ఈసారి అని. సార్ గట్టిగా చెప్పకూడదాం. జగపతి రాజు సారు, పత్రి సారు లాస్ట్ టైం ఇక్కడ సంక్రాంతి తర్వాత ఇమ్మీడియట్లీ ప్రకృతి వ్యాలీ ప్రోగ్రాం పెట్టాడు. జస్ట్ ఎంత 3-4 డేస్ గ్యాప్. నేను ఇక్కడి నుంచి వెళ్ళాను. వెళ్తే అక్కడ వెళ్ళాను. సార్ దగ్గర మనం వెళ్ళంగానే సార్ దగ్గరికి వెళ్తాం కదా, అలా వెళ్ళి అలా నేను సార్కి కాలు నొక్కుతూ ఉంటే, వచ్చావా, ఇది బృందావనమయ్యా ప్రకృతి వ్యాలీ అన్నాడు. నాకేం అర్థం కాలేదు. బృందావనం ఓకే అనుకున్నాను. మళ్ళీ కొద్ది రోజులు తెలిపింది, కొన్ని వనాలు కలిస్తే బృందావనం, ఇలాంటి జీతవనాలు అలాంటి వనాలు కలిస్తే ఒక బృందావనం. అంటే అలాంటి గొప్పది ప్రకృతి వ్యాలీ. ఒకసారి గట్టిగా చెప్పకూడదు. రాబో రోజుల్లో ప్రకృతి వ్యాలీ అక్కడ మహా గొప్ప సృష్టి జరుగుతుంది. ఈసారి అక్కడ కూడా మనం మహాకరుణ ధ్యాన మహాయజ్ఞం అక్కడ జరుపుకుంటున్నాం.
పత్రి సారు అలా సృష్టించి ఇస్తారు. ప్రతి పిరమిడ్ మాస్టర్కు ఒక అద్భుతమైన సీక్రెట్ ఏంటంటే యజ్ఞంలో పాల్గొనాలి, అక్కడ శక్తిని తీసుకోవాలి, వారి వారి ప్రాంతాలకు వెళ్ళి వారి వారి పనులు చేసుకుంటూ లోక కళ్యాణం చేసుకోవాలి. ఇది చాలా సులభంగా జరిగిపోతుంది. ఇదే మనకు సత్రి సార్ అందించిన మహా అద్భుతం. శక్తి లేకుండా ఏమీ జరగదు, ఆ శక్తి యజ్ఞంలోనే వస్తుంది. సో మనం అందరం యజ్ఞాలలో కలుస్తూ ఉండాలని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.